మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మును దీవించునుగాక. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. చదివినటువంటి వాక్య భాగంలో మనము ధన్యులంగా మార్చబడాలి అంటే మనం మొట్టమొదట వేకువ జామున ప్రథమ స్థానాన్ని, మొదటి జామును దేవుని గడప యొద్ద గడపాలి. అనుదినము ఆయన వాక్యమును వినడానికి మనం శ్రద్ధ చూపించాలి. అనుదినము ఆయన స్వరము వినడానికి సిద్ధ మనసు కలిగిన వారంగా ఉండాలి. ఆయన వాక్కును వినడానికి అసహ్యంగా, ఆయన వాక్కును వినడానికి సోమరి వారంగా, ఆయన వాక్కును వినడానికి సమయం లేని వారుగా ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, అట్టి వారు ధన్యులుగా మార్చబడరు. ధన్యులంగా మార్చబడడానికి ఉన్న ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనం గుర్తించినట్లయితే అది ఎంతో దీవెనకరమైనది. అనుదినము ఆయన గడప యొద్ద మనం కనిపెట్టుకుని ఉండాలి. ప్రతి దినము దేవుడు తన సత్య సేవకుల ద్వారా వాక్యాన్ని అందించాలి, వాక్యాన్ని విని దినమును ప్రారంభించాలని క్లుప్త సందేశాలను అనుగ్రహిస్తూ ఉండగా, ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనతో ఆయన ఏం ముచ్చటించబోతున్నాడు అనేటువంటి వాంఛ తృష్ణ కలిగిన వారిని ఆయన ధన్యులుగా మారుస్తాడు. ప్రతి దినము ఆయన ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఈ రోజున ప్రభు యొక్క వాక్యము నాకు ఏ బలమును ఇవ్వబోతుంది అని ఆయన వాక్య లేఖనాల యొద్ద మనము కనిపెట్టుకుని ఉన్నట్లయితే అది మనలను ధన్యులుగా మారుస్తుంది. మరియు నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఆలోచన చెప్పువారు అనేకులు ఉంటారు, కానీ దేవుని యొద్ద నుండి ఆలోచన పొందుకోవడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభూతి. అనుదినము, ప్రతిదినము, ప్రతిరోజు ఆయన గడప యొద్ద, ఆయన ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకొని కాచుకుని ఉండడం అనేది ఆత్మీయుని యొక్క ముఖ్య లక్షణం. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా వారి యొక్క సొంత చిత్తాన్ని నెరవేర్చరు. దావీదును మనం చూసినట్లయితే అతడు ప్రతిసారి యుద్ధానికి వెళ్ళినా, ప్రయాణం చేసిన ప్రభు యొద్ద విచారణ చేసి ఆ పని జరిగించడం అనేది దావీదుకున్నటువంటి మంచి ఆత్మీయ గుణం. అందుచేతే దావీదు వెళ్ళిన చోటనెల్లా జయమును పొందుకొని తిరిగి వస్తూ ఉన్నాడు. సౌలుకు అది అర్థం కాలేదు. దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవడానికి అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండడం, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉండడం అనేది ఎంత శ్రేయస్కరమైనటువంటి అంశము. అయితే దురదృష్టవశాత్తు దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం లేదు అని చెప్పేవారు అనేకులు మనకు కనబడుతూ ఉంటారు. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం. అందుచేత ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేసే వారెవరైనా బండ మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల మనిషిగా, బుద్ధి కలిగిన వాడిగా ఉంటాడు అని అక్కడ మనం చూస్తాం. ఆయన వాక్కుని విని ఆయన వాక్యానుసారంగా జీవించడం, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడం అనేది మనకు ధన్యతను కలుగు చేస్తుంది, మనకు ఆశీర్వాదం కలుగు చేస్తుంది, మనకు దీవెనను కలుగు చేస్తుంది. ఆయన గడప యొద్ద కనిపెట్టుకోకుండా, ఆయన చెప్తున్న వాక్కును వినిపించుకోకుండా, ఆయన జ్ఞానయుక్తమైనటువంటి ఉపదేశమును ప్రక్కన పెట్టి త్రోసివేసి సొంత ఆలోచనతోనూ సొంత జ్ఞానముతోనూ నడిచినట్లయితే అట్టి వారు అకస్మాత్తుగా పడవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఆయన చెప్పిన మాట చొప్పున జరిగించిన వాడు బుద్ధి కలిగిన వాడుగా, తెలివి కలిగిన వాడుగా, జ్ఞానము కలిగిన వాడుగా ఉంటాడు. అట్టి వాడిని నేను దీవిస్తాను, అట్టి వారు ధన్యులుగా ఉంటారు అని ప్రభు సెలవిస్తుండగా మనము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉందాము. ఆయన వాక్యాన్ని విందాం, ఆయన వాక్యానుసారంగా జీవిస్తాం. మనం లూకాసు వార్తలో కూడా చూస్తాం. 10వ అధ్యాయం 39వ వచనంలో మార్తా మరియా వారి ఇంటికి ప్రభు పిలువబడ్డారు, ఆహ్వానించబడ్డారు. ఆ సందర్భంలో మార్తా విస్తారమైనటువంటి పనులు చేస్తూ ఉంది, మరియా మాత్రం ప్రభు యొక్క పాదాలను పట్టుకుని ఉంది. మరియకు తెలుసు, నేను దేవునికి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలను ఇచ్చుట కంటే నా హృదయమును ఆయనకు అప్పగించి ఆయన పాదాల చెంత ఆయన మాటలను వినడం, ఆయన మధుర వాక్కులను వినడం నాకు దీవెన, ఆశీర్వాదం అని ఆయన యొక్క జిహ్వ నుండి రాలేటువంటి మృదు మధురమైనటువంటి తేనె పలుకులను వినడానికి మరియా దృష్టి ఉంచింది, మరియా మనసును నిలిపింది, మరియా హృదయమును ఆయన వైపు మలుచుకొని ఉన్నది. అందుకే మరియాను గురించి అంటారు ప్రభు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు. కారణం, నేను ఒక వ్యక్తిని ధన్యునిగా మార్చిన తర్వాత అట్టి వారిని తప్పించడం అనేది అసాధ్యం. కారణం, అనుదినము నా గడప యొద్ద, నా ద్వారబంధముల యొద్ద, నా పాదాల చెంత, నా సన్నిధిని, నా స్వరము కొరకు, నా వాక్కుల కొరకు, నా వాక్యం కొరకు కనిపెట్టుకుని ఉన్నవారు ధన్యులు. అట్టి వారికి అనుగ్రహించబడినటువంటి ఈ ధన్య వచనం, దీవెన వచనం, ఆశీర్వాదము, దీవెన ఎవ్వరు కూడా
దొంగిలించలేరు. అందుకే కీర్తనాకారుడు కూడా అంటాడు, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 3వ చరణము నుండి, నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకయుందును. యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని కీర్తనాకారుడు అంటున్నాడు. ఆయన ప్రసన్నతను చూడడానికి, నన్ను దుష్టుల చేతుల నుండి, దుర్మార్గుల బలత్కారుల యొక్క బంధకాల నుండి విడిపించగలిగినటువంటి ప్రభు వైపునకు తిరిగి ఆయనను చూస్తూ ఆయన స్వరమును వింటూ ఆయన చిత్తం నెరవేర్చడానికే నేను ఉన్నాను. నిశ్చయంగా ఆయన నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు అని. కారణం, ఆయన ద్వారబంధముల యొద్ద ఆయన పాదాల చెంత కనిపెట్టుకున్న వారిని ఎవ్వరిని కూడా ఆయన విడిచిపెట్టి త్రోసివేయవాడు కానే కాదు. మనం చరిత్రలు చూస్తూ ఉంటే ఎన్నో ఆధారాలు మనకు కనబడుతూనే ఉంటాయి. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్న జక్కయ్యని మనం చూసినట్లయితే, అతడు పుట్టివాడైనా దేవుడు అతన్ని ధన్యునిగా మార్చాడు. అతడు భక్తిహీనతలో ఉన్నప్పటికీ దేవుడు అతన్ని పరిశుద్ధునిగా మార్చాడు, నీతిమంతునిగా మార్చాడు. కారణం, ఆ జక్కయ్య తన హృదయంలో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు, ఆయన కొరకు కాచుకుని ఉన్నాడు. తన జ్ఞానము సరిపోదు, తన బలము సరిపోదు, తన భక్తి సరిపోదు, తన పరిశుద్ధత సరిపోదు అని ఎరిగి ఒక చెట్టును ఆధారము చేసుకొని ఆయన కొరకు కాచుకొని కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రభు అతన్ని చూశాడు. నా కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు, నా కొరకు నువ్వు కాచుకుని ఉన్నావు, నా కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావు. నేను మాట్లాడితే వినాలని, నేను చెప్పిన మాటకు లోబడాలని, నేను తెలియచేసిన దాన్ని గ్రహించుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నావు కదా జక్కయ్య, నేను మీ ఇంటికే వస్తున్నాను, నిన్ను ధన్యునిగా మార్చబోతున్నాను, నిన్ను నీతిమంతునిగా మార్చబోతున్నాను, నిన్ను నా వాగ్దాన సంతతిలో ఒకనిగా ఎంచబోతున్నాను అని దేవుడు అతనిని దీవించాడు. ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు ఒక పుట్టుగుడ్డివాడు, నాకు సహాయం చేయవారు, నా రక్షకుడు మెస్సయ్య బోధకుడు వస్తున్నాడు అని ఆ వీధిలో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన రానే వచ్చాడు. ఆ చుట్టూ ఉన్నవారు అతన్ని బలహీనపరిచి తిరస్కరించి, నీ మాట ఆయన ఎందుకు వింటాడు, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండొచ్చు, ఆయన కొరకు నువ్వు కాచుకుని ఉండొచ్చు, కానీ ఆయన నీ మాట వినడు. నీలాంటి వారి కొరకు కాదు ఆయన వచ్చింది. మేమే ఆయనతో పాటు ఉంటాం, ఆయనతో మేమే ప్రార్థన చేయించుకుంటాం, ఆయనతో మేమే కలిసి ఉంటామని గర్వంగా అహంకారంగా మాట్లాడుతూ జనులు ఆ బలహీనుని, ఆ బర్తిమయ్యని తిరస్కరించినప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను, నేను నీ కొరకే కాచుకుని ఉన్నాను, నా స్వరము ఒక్కసారి వినవా ప్రభు అని కేక వేసినప్పుడు ప్రభు అతన్ని చూచి ఆ స్వరాన్ని విని ఆగి అతన్ని పిలిపించి అతనికి కావలసిన ఆశీర్వాదాన్ని అతనికి అనుగ్రహించి, అప్పటి వరకు అన్యుడిగాను, వ్యర్థుడిగాను, నిరుపయోగుడుగాను, ఉపయోగం లేనివాడుగాను, తృణీకరింపబడిన వాడుగాను, తిరస్కరింపబడిన వాడుగాను ఉండగా దేవుడు అతన్ని ధన్యునిగా మార్చాడు, నీతిమంతుడిగా మార్చాడు. అతని సాక్ష్యం నేటికి ప్రజ్వలింపజేయబడినట్లుగా, మనము సైతము ధ్యానించినట్లుగా దేవుడు లిఖితపూర్వకంగా చరిత్రలో మన కొరకు రాయించి ఉంచాడు. కనుక నా ప్రియ సహోదరులారా, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవడం, ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. ప్రతిరోజు ఆయన మందిరానికి రావడానికి మాకు సమయం కుదరట్లేదు, మాకు రావడానికి లేదు అని అనుకుంటూ ఉన్నప్పటికీ ఆయన నిర్ణయించినటువంటి సమయం, విశ్రాంతి దినమున మరియు పునరుద్ధానపు దినమున ఆయన సన్నిధికి రావడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి క్రమమైనటువంటి భక్తి జీవితం. సమయం లేదనక ఆయన కొరకు మనం సమయాన్ని వెచ్చించిన ఎడల ఆయన మనకు ఉపదేశమునిచ్చి, ఆయన సన్నిధిలో మనకు ఉపదేశమునిచ్చి మనలను ధన్యులుగా, దీవించబడిన వారుగా, ఆశీర్వదించబడినటువంటి జనాంగముగా ఆయన మారుస్తాడు, తీర్చిదిద్దుతాడు, రూపుదిద్దుతాడు. అనేకులకు సాక్షులుగా మనలను పత్రికలుగా చేస్తాడు. ప్రతిదినము ఆయన వాక్యాన్ని విందాం, ప్రతిదినము ఆయన వాక్యాన్ని చదువుదాం, ప్రతిదినము ఆయన వాక్కు కొరకు కనిపెట్టుకుని ఉందాం, ఆయన స్వరం కొరకు కనిపెట్టుకుని ఉందాం. ఆయన మెల్లని స్వరమును విని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధ మనసు కలిగిన వారంగా మనము ఉందాము. దేవుని ఉపదేశానికి విలువనిచ్చిన వారంగా, దేవునికి స్తుతుల సింహాసనం వేసిన వారంగా, ఆయన మహిమార్థంగా మనము జీవిస్తూ ఆయన దృష్టికి యోగ్యులముగాను, బలా మంచి నమ్మకమైనటువంటి దాసురాలు అని ప్రభు చేత ఎంచబడిన వారంగా, దేవుని చేతే ధన్యులు అని ఎంచబడి నిర్దోషులుగా ఆయన రాజ్యానికి వారసులముగా మార్చబడదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్కుని వినడానికి, నీ స్వరం వినడానికి, నీ చిత్తం ఎరిగి జీవించడానికి, నీ ఆజ్ఞానుసారంగా నడుచుకోవడానికి సిద్ధ మనసు కలిగిన వారుగా కనిపెట్టుకుని కాచుకుని ఉండాలని మీరు సెలవిచ్చారు తండ్రి. నీ గడప యొద్ద కాచుకొని, నీ గడప యొద్ద కనిపెట్టుకుని, నీ ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉన్న ప్రతి వారిని మీరు దీవించండి. నీ ఉపదేశంతో ప్రతి వారిని చేయి పట్టి మీరు నడిపించండి. మరి ప్రతి అవసరతను అక్కర్ని మహిమలు తీర్చండి. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబ సమస్యలైన, అసమాధానమైన, కొట్టు సమస్యలైన, శరీర బలహీనతలైన, అనారోగ్యమైన, చీకటి క్రియలైన సమస్త విషయంలో మీరు చేయి పట్టి ధైర్యపరిచి నడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చమని నీకే మహిమ గంట ప్రభావాలు అర్పిస్తూ యేసు పరిశుద్ధ
పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.